Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ కోసం నిర్వహించే అగ్ని పరీక్ష సీజన్ 2 అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అయితే ఈ వీడియో చూడకుండా మాత్రం మీరు అసలు అప్లై చేయొద్దు. ఎందుకంటే ఇందులో ఎలా అప్లై చేస్తే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనే కంప్లీట్ డీటెయిల్స్, అలాగే కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే ఈ రోజు మన టాకీస్ టుడే వీడియోలో క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మొదటగా డేట్స్ విషయానికి వస్తే ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే అంత మంచిదని చెప్తాను. సో లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చే అప్లికేషన్స్ ని మేనేజ్మెంట్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ గా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మీ ప్రొఫైల్ వాళ్ళకి ముందే నచ్చితే షార్ట్ లిస్ట్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే అమ్మాయిలకి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సెలెక్ట్ అవడానికి. ఈ అగ్ని పరీక్షలో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఒక 20-30% ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసే అబ్బాయిల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి జెండర్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి టాలెంట్ అలాగే కంటెంట్ ఉన్న అమ్మాయిలకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో అమ్మాయిలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అసలు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కొంతమంది మేము వేరే దేశాల్లో యుఎస్ఏ, యూకే లాంటి గల్ఫ్ కంట్రీస్ లో ఉంటాం. సో మాకు బిగ్ బాస్ కి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా లాస్ట్ సీజన్ లో వేరే కంట్రీస్ నుండి చాలా మంది అయితే అప్లై చేశారు. అయితే ఆడిషన్స్ కి లేదా నెక్స్ట్ రౌండ్స్ కి పిలిచినప్పుడు మీరు ఇండియాలో వచ్చేందుకు రెడీగా ఉండాలి. సో వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కి మీరు అవైలబుల్ గా ఉండాలి. సో లాస్ట్ టైం దాదాపు 200 మందిని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో ఫారెన్ నుండి అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఎన్ఆర్ఐలు కూడా ధైర్యంగా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కి మీరు ఖచ్చితంగా ఇండియాలో అవైలబుల్ గా ఉండాలి. సో ఇంకా వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అందరూ అడుగుతున్నారు. సో అప్లికేషన్ లో ఏమేమి అడుగుతారు, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని. సో అప్లికేషన్ ప్రాసెస్ లో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్. సో తర్వాత మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేలాగా ఒక చిన్న వీడియో క్లిప్ అక్కడ యాడ్ చేసి సో ప్రొఫైల్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా మీ రియల్ క్యారెక్టర్ ఏంటో చూపించాలి. సో బిగ్ బాస్ కి కావాల్సింది ఒక యూనిక్ పర్సనాలిటీ. సో మీరు కెమెరా ముందు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, అలాగే మీ లైఫ్ స్టోరీలో ఏదైనా ఇన్స్పైరింగ్ మూమెంట్ ఉందా లేదా, సో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఎక్కువ శాతం మీరు ఎందుకు బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారో రీజన్స్ ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తక్కువ టైం ఉండేలాగా వీడియో క్లిప్ ని చేయండి. సో సెలక్షన్ ప్రాసెస్ లో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో మీరు పంపే వీడియోలో మీ వాయిస్ ఓవర్ చాలా క్లియర్ గా ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి నాయిస్ ఉండకుండా చూసుకోండి. అలాగే మీ గురించి చెప్పేటప్పుడు ఎక్కడ దాచకుండా ఓపెన్ గా మాట్లాడాలి. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీలో ఒక విలక్షణమైన క్యారెక్టర్ ని లేదా ఒక ఎమోషనల్ కనెక్ట్ ని వెతుకుతూ ఉంటుంది. సో కాబట్టి మీ ఒరిజినాలిటీని మాత్రమే ప్రెజెంట్ చేయండి. సో అసలు మీరు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, బిగ్ బాస్ టీం మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వీడియోస్ లో ఉండేలా చూసుకోండి. సో గత సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 1 చూసుకుంటే కళ్యాణ్ పడాలా అలాగే డెమాన్ పవన్ ఇద్దరు అగ్ని పరీక్ష ద్వారానే బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చారు. సో వాళ్ళని ఇన్స్పైరింగ్ గా తీసుకుని వాళ్ళలాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని గట్టి ప్రయత్నాలు అయితే చేసుకోండి. సో ఎప్పుడైతే కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ హౌస్ కి వచ్చి అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడో ఇప్పుడు మొత్తం చరిత్రలో ఒకే ఒక్కడు కళ్యాణ్ పడాలయ్యాడు. ఎందుకంటే మన తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ వాళ్ళు మొదలు పెట్టేశారు. మనం ట్రెండ్ స్టార్ట్ చేసాం, మిగతా లాంగ్వేజెస్ ట్రెండ్ ఫాలో అవుతున్నాయని చెప్పొచ్చు. సో కళ్యాణ్ పడాలా ఎప్పుడైతే అగ్ని పరీక్షకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు కళ్యాణ్ పడాలకి ఇన్స్టాగ్రామ్ లో అసలు సరైన ఫాలోవర్స్ లేరు. సో ఎప్పుడైతే తను బిగ్ బాస్ గెలిచాడో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అత్యంత ఎక్కువ ఫాలోవర్స్ ఉండి సెలబ్రిటీ స్థాయిని కూడా దాటేశాడు. సో అంత పాపులారిటీ, అంత ఫేమ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్ అవడం వల్ల కళ్యాణ్ పడాలకు వచ్చింది. సో అదంతా తన కష్టం వల్లే వచ్చింది. తన క్యారెక్టర్, తను ఎంత జెన్యున్ గా ఉన్నాడు అనేది ఆడియన్స్ బాగా ఇష్టపడి తను గెలిపించుకున్నారు. సో మీరు కూడా అలాగే కళ్యాణ్ పడాలని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, అలాగే మన డెమాన్ పవన్ ఎలాగైతే టాప్ 5 కి వచ్చాడో సో వీళ్ళిద్దరిని ఇన్స్పైర్ గా తీసుకుని మీరు కూడా అంత కష్టపడాలి. సో బిగ్ బాస్ హౌస్ కి ఎలా వెళ్ళాలని ఆలోచించుకోవాలి. సో ప్రతి దాంట్లో హార్డ్ వర్క్ అయితే గెయిన్ చేయండి. సో మీకు ఆటోమేటిక్ గా రిజల్ట్ అదే వస్తుంది. సో ఇది గైస్ చూశారు కదా, ఇవి బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు అగ్ని పరీక్ష 2 సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన
కంప్లీట్ డీటెయిల్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇందులో ఉన్నాయి. సో ఎవరైతే 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళాలని కలలు కంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అలాగే కళ్యాణ్ పడ అలాగే ఎవరైతే హౌస్‌లోకెళ్ళి విన్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇన్‌స్పిరేషన్‌గా కళ్యాణ్ పడాలని, డెమన్ పవన్‌ని తీసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మీలో ఎవరెవరు ఎంతమంది అప్లై చేశారో కూడా కింద మెన్షన్ చేయండి. ఇంకొక మంచి లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.